దేవుని మాటలు వింటున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. వాకింగ్ కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ఈ జీవితం అనే పుస్తకంలో మరొక రోజును మాకు అనుగ్రహించి ఈ కుమారుడైనటువంటి క్రీస్తు సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం బయలుపడాలన్న నీ యొక్క సంకల్పాన్ని, ఉద్దేశాలను నెరవేర్చేటువంటి పిల్లలుగా మేము ఈ విధంగా సమకూరి నీ కొరకు ఉన్నతమైనటువంటి విషయాలు ఈ సమాజానికి తెలియపరచడానికి మీరు చూపిన కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. వింటున్న నీ పిల్లలందరికీ మీరు తోడే ఉండండి. వాక్యం నీది గనక వింటున్న వారు నీ వారంతా నీ పిల్లల నీ వాక్యాన్ని ఆలోచించి వివేచించగలిగే జ్ఞానమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకొనిచున్నాం. నన్ను నీ ఆత్మ చేత వాడుకోమని వేడుకొనిచున్నాం తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లాలని మేము ముందుగానే మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ కృప దయచేయండి. మా ఈ జీవితాలలో కావలసిన గొప్ప వెలుగును, ఆ వెలుగు అనేకులకు ప్రసరించేటువంటి వారముగా మేమందరం ఉండగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ క్రీస్తు వారి ఉన్నత ప్రశస్త నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక చక్కని అంశాన్ని మనం విందాం. యోబు గ్రంథంలో రాయబడిన ఒక విశిష్టమైనటువంటి ఒక వచనం ఉంది. 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ రాయబడింది. మన భక్తి ఏం పుట్టించాలట? ధైర్యం పుట్టించాలి. మరి మన భక్తి మనకి ధైర్యం పుట్టిస్తుందా అడుగుతున్నాడు. నిజంగా ఈరోజు మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుందా, అధైర్యం పుట్టిస్తుందా? ధైర్యమే కనుక ఉంటే దేన్నైనా జయించగలమట. ఆ ఒక్కటి కనుక కోల్పోతే సర్వం కోల్పోయినట్టే. లోకంలో కొన్ని సందర్భాలు మనం వింటుంటాం. మోటివేషన్ క్లాసెస్లో వాళ్ళు చెప్తుంటారు, మనిషి ఏం కోల్పోయినా పర్వాలేదు, ఆస్తులు కోల్పోయినా, అంతస్తులు కోల్పోయినా, ఆప్తులు కోల్పోయినా, తన మిత్రులను కోల్పోయినా, బంధుమిత్రాదులను కోల్పోయినా, ఎవరిని కోల్పోయినా పర్వాలేదు గట. మనిషి తన జీవితంలో ఒకటి కోల్పోకూడదట. మొత్తం సర్వం కోల్పోయినా, మొత్తం జీరో అయిపోయిన వ్యక్తి ఇక ఏమీ లేదు అన్న స్థాయికి వచ్చేసిన, కానీ అతనికి ఉండవలసింది ఒకటి ఉండాలంటే ఏంటంటే ధైర్యం. ఏంటి ఆ ధైర్యం? ధైర్యం ఎలా పుడుతుంది? మనిషికి ధైర్యం ఎలా వస్తుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు, భక్తి వలన ధైర్యం వస్తుంది. దేని వలన? భక్తి వలన. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ధైర్యం అనేది వస్తుంది. దేవుడు చూసుకుంటాడు. దేవుడు నన్ను ఒంటరిగా వదిలేడు. దేవుడు నన్ను ఒంటరి చేసి ఆయన ఒక్కడిని చేసి వదిలేడు. యేసుక్రీస్తు వారు కూడా మిమ్మును అనాథలుగా విడవును అంటాడు కొత్త నిబంధనలు. ఎవరితో అన్నాడు ఆ మాట అంటే అపోస్తలులతో. ఎందుకంటే వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసారు. సమస్తాన్ని విడిచి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుతో శిష్యరికంలో ఉన్నారు, వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు. అందువల్ల వాళ్ళతో అన్న మాట ఏంటంటే, ఒకవేళ మీరు సమస్తాన్ని విడిచిపెట్టేసామన్నటువంటి భావచారం ఒకవేళ మీకు ఉన్నదేమో, కానీ మీకు ఒకటి చెప్తున్నాను, మిమ్మల్ని నేను అనాథలుగా విడవను. మన అనాథలం కావండి. భక్తుడైనటువంటి దావీదు గారు కూడా ఒక మాట అన్నారు తెలుసా మీకు? నేను ఇంతవరకు పుట్టిన మొదలుకొని ముసలివాడేంత వరకు నీతిమంతుడు భిక్షమెత్తుట నేను చూడలేదు అన్నాడు. నిజమా? ఒకవేళ దేవుని మీద ఆ వ్యక్తి ఆనుకుని ఉంటే, ఆ వ్యక్తి దేవునిపై ఆధారపడితే, ఆ వ్యక్తిని దేవుడు భిక్షమెత్తనేవాడు.
అనాథగా విడిచిపెట్టడు. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాటలో మనల్ని అడుగుతున్నాడు సూటిగా ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పగలరు? భక్తి కలిగిన వాళ్ళే సమాధానం చెప్పగలరు. మళ్ళీ చదవండి ఆ మాట. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? మన నిరీక్షణ ఒకటి ఉంది క్రైస్తవ్యంలో. క్రీస్తును నమ్మిన వాళ్ళు, క్రీస్తును వెంబడిస్తున్న వాళ్ళకి ఒక అద్భుతమైన నిరీక్షణ ఉందండి. ప్రపంచంలో ఎవ్వరికీ లేని నిరీక్షణ. అది క్రీస్తునందు ఉన్న వారికి మాత్రమే అది అర్థమవుతుంది. క్రీస్తునందు లేని వారికి అది అర్థం కాదు. అందుకే ఈ విషయాన్ని ఇక్కడ రాయించారు. క్రొత్త నిబంధనలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తిమోతికి రాసిన పత్రికలో చెప్పాడు. చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక చూడండి. మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. యాలయనగా అది దేవుని వాక్యం వలనను 8వ వచనం. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవ భక్తి అన్నాడు. చూడండి, అక్కడ యోబు గ్రంథంలో మనం చదివిన మాటకి అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి మాటకి చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ మన సూటిగా ప్రశ్నించాడు, మన భక్తిని ప్రశ్నించాడు, మన దేవుల్లో ఉన్నటువంటి యథార్థతను ప్రశ్నించాడు. అది మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే దేవుని గ్రంథం మనకి ఏమని నేర్పిస్తుందో చూడండి. ఈరోజు మనిషికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. పలుకుబడి ఉంటేనో, పదవి ఉంటేనో, అధికారం ఉంటేనో, లేదా పోగేసుకున్న డబ్బు వెనకాల ఏమైనా ఉంటేనో, ఏమండి తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు వెనకాల ఉంటేనో గొప్ప ధైర్యంగా చొక్కా ఎగరేసుకుని తిరుగుతుంటాడు. బటన్స్ గుండీలు ఇప్పేసి హ్యాపీగా తిరుగుతుంటాడు. కానీ చిన్ననాటి నుండి ఒక స్థాయి నుండి ఒక వ్యక్తి ఎదగడం అన్నది జరిగిందంటే అది ఎలా జరుగుతుందో దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని యెడల భయభక్తులు ఉంటే గనక ఆ భక్తి నిన్ను నిలబెడుతుంది, ఆ భక్తి నిన్ను కాపాడుతుంది. పౌలు గారు ఇక్కడ సూటిగా చెప్తున్నారు, అద్భుతంగా రాయించారండి. శరీర సంబంధమైన సాధకం అంటే శరీరం కొరకు, శరీరాన్ని పోషించుకోవడం కోసం ఈరోజు ప్రపంచంలో ఎన్ని విద్యలు ఉన్నాయి? కోటి విద్యలు ఉన్నాయండి. కోటి విద్యలు దేనికోసం అంటే ఈ శరీరాన్ని నడిపించుకోవడం కోసమే, ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసమే. ఆ తర్వాత ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఏ మేధావి చెప్పలేడు, ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త చెప్పలేడు, కోటి విద్యలు కనిపెట్టినటువంటి ఈ మానవాళి కూడా చెప్పలేదు. ఈ కూటి కొరకే ఈ విద్యలన్నీ. ఈ కూటి తర్వాత మనిషి ఏంటి అసలు, మానవ జీవితం ఎక్కడి వరకు వెళుతుందంటే చెప్పలేదండి. ఇక్కడ బైబిల్ చెప్తుంది శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టికి. ఎంత మట్టుకు అంటే మనం బ్రతకడానికి ఈ భూమి మీద 60 ఏళ్ళు అనుకుంటే, 70 ఏళ్ళు అనుకుంటే, 100 ఏళ్ళు అనుకుంటే మనిషి జీవిత కాలం అప్పటి వరకేనట. ఏ సాధకం, ఎన్ని సాధకాలు ఉన్నాయో ప్రపంచంలో, ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు. ఇప్పుడు ఒకప్పుడు అనేవారండి కోటి అని, ఇప్పుడు 1.5 కోటి అయి ఉంటుంది అంతే కదా, 2 కోట్లు అయి ఉంటుందేమో. ఎన్ని విద్యలు వచ్చేసాయండి, ఎంత టెక్నాలజీ ఈరోజు ప్రపంచంలో ఉంది. అన్ని టెక్నాలజీలు దేనికోసం అంటే మనిషి బ్రతకడం కోసమే. ఎంతవరకు అంటే ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకే, అంతకు మించి
ఒక మిల్లీ సెకండ్ కూడా మనిషి బ్రతకలేదు తెలుసా మీకు? ఆయుష్ ఇచ్చినటువంటి దేవుడు ఒక మిల్లీ సెకండ్ కూడా ఆ వ్యక్తిని భూమి మీద ఉంచడం. మరి ఇదివరకు 1200 సంవత్సరాలు మానవ ఆయుష్కాలను పెంచేస్తామన్నారు, కనీసం 150 అన్నారు, కనీసం 200 అన్నారు. వాళ్ళంతా ఏమయ్యారు? పరిశోధనలో ఉండిపోయారండి. ఎవరికి అందని మహత్తు గల జ్ఞానం దేవుడు బైబిల్లో మాత్రమే రాయించాడు ప్రియులారా. అందుకే బైబిల్ మహాజ్ఞాన గ్రంథం అండి. ఈ మహాజ్ఞాన గ్రంథం ముందు ప్రపంచంలో ఎవరైనా తల వంచవలసిందే, తల దించవలసిందే. ఇక్కడ రాయబడినటువంటి మాట శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టికి ఉండొద్దని బైబిల్ చెప్పలేదు సుమా. ఏమండి? విద్యను నేర్చుకోవద్దని బైబిల్ చెప్పలేదు. చాలా మంది అపార్థం చేసుకుంటారు. చాలా మంది విద్యను వద్దని చెప్పలేదు. నీకు విషయం చెప్తున్నాడు. ఈ కోటి విద్యను దేనికి అంటే కొంత మట్టుకే నీకు ప్రయోజనకరం, కొంత మట్టుకే. కానీ ఇంకోటి చెప్తున్నాడు చూడండి, అది గనక నీకు ఉంటే దైవ భక్తి. ఏమండి? దైవ భక్తి అనేది గనక నీకుంటే ఈ కోటి విద్యలు దానితో సమానం కానే కావు. అందుకే కోటి విద్యల్లో లేని విద్య ఏదైనా ఉందంటే అది బైబిల్ విద్యనే. వేదాంత పుస్తకంగా అత్యంత పురాతనమైనటువంటి గ్రంథంగా బైబిల్ మాత్రమే ఇప్పటి వరకు ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. నెంబర్ 1. జీసస్ క్రైస్ట్ కూడా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడండి. కాబట్టి ఈరోజు అన్ని విషయాలు మనం ఆలోచిస్తుంటాం, మంచిదే ఆలోచించడం. కానీ ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే చాలా మందికి శరీర సంబంధమైన సాధకాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరు 5 పనులు వచ్చి ఉంటాయి, ఒక్కొక్కరికి చాలా విద్యలు వచ్చి ఉంటాయి. చాలా విద్యలు వచ్చి ఉన్న వ్యక్తిని ఏమంటాం మనం? అబ్బో గొప్ప కళాకారుడు, గొప్ప రాజకీయవేత్త, లేదా గొప్పవాడు, గొప్ప శాస్త్రవేత్త, వీడు చాలా మేధావి అని ప్రపంచం పొగుడుతుంది. కానీ బైబిల్ అంటుంది శరీర సంబంధమైన సాధకాలు ఎన్ని ఉండనివ్వండి మనిషికి, కానీ దైవభక్తి లేకపోతే ఏమవుతుందో తెలుసా? చదవండి ఒకసారి. దైవభక్తి. ఒకవేళ ఈ భక్తి గనక, ఈ దైవభక్తి గనక మనిషికి లేకపోతే మనిషి ఏమవుతాడు అని చెప్తున్నాడు. శరీర సంబంధమైన సాధకాలు ఎన్నో ఉన్నాయో. ఈరోజు కూలి పని చేసుకున్నా అదొక శరీర సంబంధమైన సాధకం. బ్రతకాలి. దేవుడు చెప్పాడు ఆదికాండంలో, నీ ముఖపు చెమట కాచి నువ్వేం చేస్తావు ఆదాము, ఇక నుండి నా కాపుదల నీకు ఉండదు. ఏదైనా వనమని ఆ వనములు నువ్వు చక్కగా హాయిగా ఆనందంగా ఉన్నావు. చేసిన పాపాన్ని బట్టి ఈ ఆదాము అవ్వలైనటువంటి మీరిద్దరూ ఈ చక్కని ఏదైనా వనం నుంచి మీరు గెంటివేయబడుతున్నారు. ఇక నుంచి మీరు ఏం చేయాలి తెలుసా? వ్యవసాయం చేసుకుని బ్రతకాలి. వ్యవసాయం మీ అంతటి మీరే కష్టపడాలి, భూమిని దున్నాలి, నారు నాటాలి, పంటలు పండించుకోవాలి. ఇక్కడ నుంచి కష్టమంతా మీరే. అందుకే నీ ముఖపు చెమట కాచి నువ్వు ఆహారం తింటావు కనుక, అందుకే మనిషికి 6 దినాలు నువ్వు కష్టపడు, 6 దినాలు నువ్వు హ్యాపీగా నీ జీవనోపాధి సంబంధమైన వాటికి వెళ్ళు అని దేవుడు ఎందుకు ఆజ్ఞ జారీ చేశాడు అనుకుంటున్నారు? చెయ్యాలి, మనకు ఉండాలి. కానీ దానికన్నా అతి ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. అది అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, దైవ భక్తి. ఎప్పటి జీవ విషయంలోను, రాబోవు జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమట. అన్ని విషయాల్లోనా మీరు దైవభక్తిని దేంతో సరిపోలుస్తారో మీ ఇష్టం అండి. దేనికి సాటి రానిది, మేటైనది ఈ దైవభక్తి. అందుకే దైవభక్తి ఉంటే ధైర్యం. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను ఒంటరిగా వదిలేయడు, నన్ను ఒక అనాథగా విడిచిపెట్టడు. ఈరోజు ప్రపంచంలో మనుషులందరూ చాలా మంది బాధపడుతున్న అయినవండి. కానీ నిజంగా దేవుని మీద ఆనుకుంటే
దేవునిపై ఆధారపడితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ మనం ఆధారపడం, దేవుడు ఏం చేస్తాడో అనుకుంటాం అంతే. ఇక్కడ చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోనట ఏ డోకా ఉండదు. ఇప్పుడు కూడా ఏ డోకా ఉండదు. తర్వాత రాబో జీవ విషయంలో రాబో జీవం ఏంటది? అదేనండి, క్రీస్తునందు మనకు దక్కబోయే మహిమ కిరీటం. ఈరోజు మనం దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నామో, దేవుని కొరకు మనం ఎంత వెచ్చిస్తున్నామో, దేవుని కొరకు మనం ఎంత కోల్పోతున్నామో, అవన్నీ మనం ఎక్కడ పొందుకుంటామో తెలుసా? ఈ భూమి మీద కాదు. ఎక్కడ పొందుకుంటాం? మహాలోకంలో. అందుకే ఈ దైవ భక్తి ఉంటే చాలా శ్రేష్టమైనది. దీనికి మించింది మరొకటి లేదు. అందుకే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అడుగుతున్నాడు. నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ కలగజేయదా? కలగజేయాలి. మన భక్తి మనకి ధైర్యం పుట్టించాలి. దేవుడు చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది, బైబిల్లో రాయబడిన ఏ విషయమైనా అది 100% కరెక్ట్ అండి. ఇంకా దానికి తిరుగులేదు. ఇప్పటి వరకు 66 పుస్తకాలుగా, 66 గ్రంథాలుగా, మహోన్నతమైనటువంటి గ్రంథంగా, ప్రపంచ చరిత్రలోని చరిత్రకెక్కినటువంటి గ్రంథంగా బైబిల్ ఒక్కటే నిలిచింది. బైబిల్ ఒక్కటే నిలిచిందండి. బైబిల్లో రాయబడిన చాలా మంది ఏదో రకంగా తప్పులు వెతికేయాలి, ఏదో రకంగా దీన్ని తప్పుడు పుస్తకాన్ని చిత్రీకరించాలి, దీనిపై బురద చల్లాలి అని చాలా ప్రయత్నాలు చేసి ఇప్పటికీ విఫలమవుతూనే ఉన్నారన్నమాట. ఎప్పటికీ విఫలమవుతూనే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇది మనుషులు రాసిన పుస్తకం కాదు, ఇవి మనుషులు రాసిన మాటలు కావు, ఇవి మనుషులు రాసిన గ్రంథాలు కావు. దేవుడే స్వయంగా తన పరిశుద్ధాత్మనిచ్చి భక్తుల ద్వారా దేవుడు రాయించిన ఒక అపూర్వమైన గ్రంథం. మనుషుల మాటలా చెరిగిపోతాడు. కానీ మన మాటలు చెరిగిపోవా? నీటి మీద రాతలా మారిపోవా? మాటిస్తాం, తప్పిపోతాం మనం. కానీ దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని రాయబడింది బైబిల్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పేవాడు కాదు. అలాంటి మాటలే కోట్ల కొలదిగా బైబిల్ అని మహావేద పుస్తకంలో దేవుడు రాయించాడు. అందుకే దైవభక్తి కలిగి ఉండాలి. యెషయా గ్రంథంలో ప్రాముఖ్యంగా చాలా విషయాలు రాయబడ్డాయి. కొన్ని వచనాలు మనం త్వరగా చూసేద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం చదువు. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యం వద్దని త్రోసిశారట వాడు. ఇశ్రాయేలీయులు. ఈరోజు కూడా ప్రపంచ మనుషుల దగ్గరికి వాక్యం వెళుతుందా, వెళ్ళట్లేదా? ఎవరిని మీడియా ద్వారాను, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాను, పత్రికల ద్వారాను, సభల ద్వారాను, సంఘాల్లో ప్రకటించే వాక్యం ద్వారాను, స్వార్థ దండయాత్రల ద్వారాను. నిజంగా మీడియాలో చూస్తుంటే వాళ్ళు ఏదో రకంగా స్వార్థ ప్రకటించాలని చిన్ని చిన్ని బాక్సులు పట్టుకొని వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్న వాళ్ళు ఉన్నారండి. బ్యానర్లు కట్టుకొని కనీసం బ్యానర్లో ఉన్న వాక్యం అయినా చదివితే వాళ్ళ మనసు మారుతుందేమో. ఒక్క మాట, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక మాట వారి హృదయాలను కదిలిస్తుందేమో అని వారు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసండి. పాపం నిజంగా మంచి మనసుతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నిజంగా జోహార్లండి. కాబట్టి ఇక్కడ వీళ్ళు త్రోసేశారటండి. ఈ రోజు కూడా ప్రపంచంలో చాలా మంది దేవుని వాక్యాన్ని త్రోసేస్తున్నారు. చదవండి. బలత్కారమును కృత్రిమములను నమ్ముకున్నారట. దేన్ని ఆధారం చేసుకున్నారు వీళ్ళంటే? బలత్కారాన్ని, కృత్రిమాన్ని. ఏమండి? మరొక వచనం చదువుతాం. 31వ అధ్యాయం యెషయా గ్రంథమే. ఎందుకో ఎక్కువగా దీనిపై కాన్సన్ట్రేషన్ చేశాడండి యెషయా భక్తుడు. అండ్ బైబిల్ చరిత్రలో ఈ యెషయా గ్రంథం ప్రత్యేకమైన గ్రంథం అండి. మొత్తం బైబిల్ పుస్తకాలండి,
66 గ్రంథాలు, 66 పుస్తకాలు. యెషయా గ్రంథంలో అధ్యాయాలు ఎన్నో తెలుసా? 66. అద్భుతం అండి. అందుకే యెషయా గారు కోట్ చేసిన విషయాలు మరి ఇంకా ఏ ప్రవక్త బైబిల్లో అన్ని విషయాలు కోట్ చేయలేదండి. చాలా చక్కని విషయాలు కోట్ చేశాడు ఈయన. ఇంకేమన్నాడు చూడండి, 31 అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు? పరిశుద్ధ దేవుడు. మనం పరిశుద్ధ జనంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుడు. ఆయన ప్రజలు కూడా ఎలా ఉండాలి మరి కదండి? మనం మంచోళ్ళు అనుకోండి, మన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటాం. మనం మంచోళ్ళుగానే, మీ బాబు ఏమో మంచోడు రా, మీరేంటో ఇలా అల్లరులాగా తయారయ్యారు అని అంటుంటాం. మీ అమ్మ ఎంతో మంచిదిరా, నువ్వేంటి ఇలా తయారవమ్మా అని కూతురున్నట్టుంటారు. వాళ్ళు మంచి మనసు కలిగిన వాళ్ళు. దేవుడు కూడా అనట పరిశుద్ధ దేవుడు. నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండవాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన సెలవిస్తున్నాడట. చూడండి ఇక్కడ ఎలా ఉందో పరిస్థితి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు. యెహోవా యొద్ద విచారణ చేయకయు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర విచారణ చేయటం లేదంట. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. వీళ్ళు దేవునికి ప్రార్థన చేయడం లేదట. ఆయన ఏమన్నాడు? నీ చింత యావత్తు నా మీద వేయి, కానీ నువ్వేం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనముల చేత నన్ను అడుగు, నేను ఇస్తాను. ఒక్కసారి అడిగితే సరిపోతుందా? ఒక్కసారి అడిగితే సరిపోతుందా? చాలదండి. ఒక కొటేషన్ చదివానండి. చింతిస్తూ ఉంటే ఏమీ మారదటండి, ప్రార్థిస్తూ ఉంటేనే సమస్తము మారుతుందట. ఎంత బాగుందండి కొటేషన్. చింతిస్తూ ఉంటే, చింత కలిగి అలాగే ఉంటే పరిస్థితులు ఏమీ మారవు. ఒక్కసారి నీ దేవుని దగ్గర మోకాళ్ళు నీ ప్రార్థన చేసి అడుగు. అడగమని దేవుడు చెప్పాడు కదా నా గ్రంథంలో. నన్ను అడుగు, నీ చింత యావత్తు నా మీద వేయి. నువ్వు మాత్రం ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు సమర్పించు. యాచించు దేవుడి దగ్గర. యాచించడం అంటే అడుక్కోవాలి. మా తండ్రి దగ్గర మనం ఏం చేయాలి? గోజాడాలి, ప్రార్థించాలి. దేవుడు అదే కోరుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? విచారణ చేయకండి. దేవుడిని అడగడం లేదు. ఎవరి దగ్గర విచారణ చేస్తున్నారు వీళ్ళు? లోకంలో మనుషులందరి దగ్గరికి వెళ్తారు. లోకంలో అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, ఆలోచన చేస్తున్నారు ఏం చేద్దామని. స్నేహితుల దగ్గరికి వెళ్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, కానీ ఎవరి దగ్గర రావట్లేదు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడి దగ్గర రావటం లేదు. దేవుడు ఎంత పర్టికులర్ గా కోట్ చేశారో చూసారు ఈ విషయాన్ని. మనం కూడా అంతేనే. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కృంగిపోతాం, కృషించిపోతాం, బాధపడిపోతాం. ఒక్కసారి మనం మోకాళ్ళు వేసి, దేవా ఈ సమస్య నాకు సమస్య, మనకి సమస్య, కానీ దేవునికి అది అసలు సమస్యే కాదండి. మన దృష్టిలో అది పెద్ద కొండలాంటి, బండలాంటి, సముద్రం లాంటి, పర్వతం లాంటి సమస్య, కానీ దేవుని దృష్టిలో అది ఎలాంటిది? అసలు సమస్యే కాదు. ఒక్కసారి నువ్వు అడుగుతావా లేదని దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ అడగటం లేదంటే వాడు విచారణ చేయడం లేదట. చూసారా? అంటే నాకు ప్రార్థించటం లేదు వీళ్ళు అని దేవుడు ఆవేశపడుతున్నాడండి, ఆవేదన పడుతున్నాడు. చదవండి ఇంకా. సహాయము నిమిత్తం ఐగుప్తు సహాయానికి. ఎవరి సహాయానికి వెళ్ళాలి? దేవుని సహాయానికి రావాలి. కీర్తన గ్రంథం 121 కీర్తన మా అందరికి పరిచయం ఉన్నటువంటి తీ కూడా చెప్పాలి. మనం కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ప్రశ్నించానండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అని అద్భుతమైన మాట అన్నాడు. యెహోవా వలనని అంటే ఆ దేవుడే తప్ప, ఆ యెహోవా దేవుడే తప్ప నీకు ఎక్కడి నుంచి సహాయం అనేది రాదు. మనుషుల నుంచి రాదు, అధికారుల నుంచి రాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి నుంచి రాదు. ఒకే ఒకడు ఉన్నాడు ప్రపంచంలో,
నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను కలిగించిన మహాదేవుడు, నీ పరిశుద్ధ దేవుడు, నిన్ను చేసిన తండ్రి, తల్లి గర్భంలో నిర్మించిన నీ పరిశుద్ధ దేవుడి దగ్గర నుంచే సహాయం రావాలి. ఎంత అద్భుతమైన మాట చూడండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచో, ఏ దిక్కు నుంచి సహాయం వస్తుందని చూస్తున్నాడు. దేవుని వల్లనే, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. ఎంత మంచి ఆన్సర్ అండి ఇది. ఇక్కడ సహాయానికి ఎక్కడికి వెళ్తున్నారట? ఐగుప్తుకి. ఐగుప్తు అనగా వీడి గుర్తుకు రావాల్సింది ఏంటి? 430 సంవత్సరాలు బానిసత్వంలో మ్రగ్గిపోయిన వాళ్ళు. 430 సంవత్సరాలు ఇనప కొలిమిలో నలిగిపోయిన వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు సహాయానికి ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? మరి ఏమన్నారు వాళ్ళు? వాళ్ళే కాదు, ఈరోజు క్రైస్తవులు కూడా, దేవుని నమ్మిన వారు కూడా సహాయం కోసం ఎక్కడికి వెళ్తున్నారు? ఆలోచించండి. మరొక సందర్భాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ఈ యెషయా గ్రంథకర్త రాసిన మరొక సందర్భం 26వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుదాం. సత్యమును ఆచరించు, నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అన్నాడు. తెలుసో తెలియకునో మనం ఒక్కొక్క సందర్భంలో కొన్ని మాటలు అంటుంటాం. ఇంత సమయం ఇలా వృధా చేశాం, కానీ ఈ సమయాన్ని మనం ప్రార్థన చేసుకుని ఉంటే ఎంత బాగుండు అనుకుంటాం. నిజమండి. కానీ సాతాను మనల్ని ఏం చేయనివాడు? ప్రార్థన చేయనివాడు. ప్రార్థన గనక మనం చేయగలిగితే సాతాను మన దగ్గరికి దరిదాపుల్లో కూడా రాడు. మనం ప్రార్థన చేయమంతే, వాడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. ఎప్పుడైతే కమ్యూనికేషన్, దేవునితో ఉన్న కమ్యూనికేషన్ కట్ అయిందో, కాబట్టి ప్రార్థనే మనకు దేవునితో ఉన్నటువంటి కమ్యూనికేషన్ అండి. ఆ కమ్యూనికేషన్ ఎప్పుడైతే కట్ అయిందో వెంటనే ఎవడొస్తాడు? మన అగర్భ శత్రువు సాతాను. వాడు వచ్చి మన పక్కనే ఉంటాడు. ప్రార్థన చేసుకుంటాం. ఎందుకు ప్రార్థన? ఎన్నిసార్లు చేసాం? దేవుడు ఆయన సహాయం చేశాడని ఊరుకో, ప్రార్థన చేయడు. ఆయన ఏం చేయడు. ఇదిగో పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, పలానా ప్రెసిడెంట్ గారిని కలు, పలానా ఎమ్మెల్యే గారిని కలు, లేకపోతే పలానా అధికారిని కలు. వాళ్ళు కలవద్దని బైబిల్ చెప్తుంది, కలవాలి. కానీ ఫస్ట్ ఏం చేయాలి నువ్వు? ఈరోజు వాళ్ళ ద్వారానే కదా కార్యక్రమాలు జరిగాయి. ఫస్ట్ నువ్వు దేవుణ్ణి అడిగావా? దేవుని దగ్గర విచారణ చేసావంటే, ప్రార్థన చేసావా? దేవుని సహాయం తీసుకున్నావా? అప్పుడు దేవుడు నీకు అద్భుతమైన సహాయం చేస్తాడు. కనుక మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. అది ఇందాక మనం సగమే చదివాం, ఒకసారి కంప్లీట్ చేసేస్తాం. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకి ప్రయోజనకరమగును గాని దైవ భక్తి, అంటే ఇక్కడ చూడండి, బైబిల్ ఎక్కడ మిస్టేక్ జరగదండి. మనం అర్థం చేసుకోవడంలో మిస్టేక్ ఉంటుంది. ఇక్కడ శరీర సంబంధమైన సాధకాలు వద్దు అంటం లేదు దేవుడు. కోటి విద్యలు వద్దు అనడం లేదు. బాగా ఆలోచించాలి. అవి నీకు కొంత మట్టుకి ప్రయోజనం అవుతాయన్న వాస్తవాన్ని, యథార్థాన్ని, ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ మనకి ఇక్కడ కోట్ చేస్తూ చెప్తుందండి. దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోను, ఇప్పుడు ఈ భూమి మీద హ్యాపీగా బ్రతకటం విషయంలోను, రాబో యేసుక్రీస్తు రెండవసారి వచ్చి నీకు నిత్య జీవాన్ని ప్రసాదించే ఆ రాబో జీవ విషయంలోను కూడా వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. చూసారా? ఇప్పుడు మనం చేస్తున్నటువంటి భక్తి యథార్థమైన భక్తి ఉండాలి. దేవునికి ఉన్నతమైన భక్తి ఉండాలి.
దేవుడు మెచ్చుకోదగిన భక్తి అయి ఉండాలి. ఇక్కడండి మొత్తం చచ్చిపోయాక అప్పుడు నిరూపించుకుంటాను నా భక్తి ఏంటో అంటే కుదరదు. ఎవరు అన్నారండి నా ప్రాతి వచ్చినప్పుడు నిరూపించుకుంటా అన్నారు. అప్పుడేమీ కుదరదు. భూమిదే అన్ని. ఇక్కడ ఉండగానే నువ్వెంత నీతిమంతుడవో, ఎంత యథార్థవంతుడవో, దేవుని మీద ఎంత ఆధారపడే వ్యక్తివో, దేవుని ఆనుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఎలా ఉన్నావో దేవుడు ఇక్కడే నీకు సర్టిఫికెట్ ఇస్తాడు. ఈ సర్టిఫికెట్ తీసుకునే నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, దేవుని కొరకు మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవుడు లిఖించుకుంటున్నాడు తన గ్రంథంలో, రాయబడుతున్నాయి తన గ్రంథంలో. ఎవరు దేవుని కోసం ఎంత చేశారన్నది జీవ గ్రంథంలో ఆ సహకారుల పేర్లు రాయబడి ఉన్నవని మనకి ఫిలిప్పీ పత్రికలో రాయబడింది. కనుక మన ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదు. ఓకే అండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామాన్ని హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు మీకు తెలియజేస్తున్నాం. విలువైన నీ మాటలు, ఘనమైన నీ మాటలు, కొన్ని మాటలు నీ ఆత్మచేతనను ప్రభా నడిపించి నా నోటి ద్వారా నీ విలువైన మాటలు వినిపింపజేసినందుకే కృతజ్ఞతాస్తుతులు. దేవా, మేమేమి మాటలాడలేము తండ్రి. ప్రభా, మాట్లాడించు దేవుడు నీవు. మాకెంత జ్ఞానం తెలిసినా, మేమంత జ్ఞానవంతులు అయినా అది నీ ముందు ఎందుకు పనిచేయదురా. ఇదిగో భక్తులందరినీ ఆత్మచేత నడిపించుకుని నీ ఆత్మచేత వాడుకున్నాం. అలాగే దీన సేవకుడు కూడా ఎందుకు పనికిరాని మట్టి పాత్ర నన్ను కూడా తండ్రి నీ విలువైన పాత్రగా వాడుకుంటారని నా హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఈ సంఘాన్ని, ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ఇది ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు చల్లగా కాచి కాపాడు. అనేక ఆత్మలు రక్షణార్థమై తండ్రి ఈ పరిచర్య వాడబడినట్లుగా సహాయం అనుగ్రహించమని కోరుకుంటాను. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత ప్రశస్త నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.